సో ఇది 2022 సిపిజెట్ క్వశ్చన్ పేపర్ ఇది బయోకెమిస్ట్రీది. ఇందులో 60 క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరు ప్రిపరేషన్ అప్పుడు ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఈ మ్యాక్సిమం ఈ 60 క్వశ్చన్స్ అన్ని కూడా యు సత్యనారాయణ నుంచి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో దానికోసం నేను ఈ యు సత్యనారాయణ బుక్ మొత్తం మీకు షేర్ చేస్తా వాట్సాప్లో. సో అందులోకి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ మీద మీరు క్లిక్ చేస్తే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇలా ఉంటది. ఇవన్నీ కూడా లింక్స్. ఈ లింక్స్ మీద మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. లిపిడ్స్ అని ఉంది కదా, ఫ్యాటీ యాసిడ్స్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఫ్యాటీ యాసిడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే. సో మీకు ఏ టాపిక్ కావాలంటే అవి చూసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకకపోయినా చూసుకోవచ్చు. తర్వాత ప్రతి టాపిక్ ఎండింగ్ లో ఏమవుతుందనంటే కొంత సమ్మరీ లాగా ఉంటుంది. ఓకే. ఈ సమ్మరీని కనుక మీరు సమ్మరీలో కనుక కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వాటిలోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కనుక ఎవ్రీ చాప్టర్ ఎండింగ్ లో ఉన్న సమ్మరీని ఒకసారి చదువుకొని అర్థం చేసుకోండి. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ నుంచి. ఏ పేషెంట్స్ యూరిన్ స్మెల్ లైక్ ఏ స్వీట్ సిరప్, ద రికమెండెడ్ డైట్ షుడ్ బి డివైడ్ ఆఫ్. అంటే ఆ పేషెంట్ యూరిన్ ఎలా ఉంటుంది, స్వీట్ గా స్మెల్ వస్తుంది అన్నాడు, ఒక సిరప్ లాగా స్మెల్ వస్తుంది అని చెప్పాడు. సో ఈ డిసీజ్ ఏంటిది, మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనేది. ఇది అమైనో యాసిడ్ మెటబాలిజం లో వస్తుంది. ఓకే. అమైనో యాసిడ్ మెటబాలిజం లో మనకి బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ వాటిని క్యాటబాలిజం చేసేటప్పుడు, అంటే వాటిని బ్రేక్ డౌన్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్ గా మనకి ఇలాంటివి వస్తాయి. ప్రొపెనైల్ కోయే కానీ ఎస్టైల్ కోయే మేజర్ గా ఏమొస్తుందంటే ఎస్టైల్ కోయే వస్తుంది. ఓకే. బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ ఏమున్నాయి, 3 ఉన్నాయి. ఒకటి వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అన్ని కూడా ఇంచుమించుగా సిమిలర్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి. బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్, మీరు బ్రాంచ్డ్ చైన్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది హైడ్రోకార్బన్స్ కాబట్టి అవి ఫ్యాట్ సాల్యుబుల్ అన్నట్టు. సో ఫ్యాట్ ని ఎప్పుడైనా కూడా బీటా ఆక్సిడేషన్ చేస్తే, సో ఫ్యాటీ యాసిడ్స్ ను బీటా ఆక్సిడేషన్ చేస్తే ఏమొస్తుంది, ఎస్టైల్ కోయే వస్తుంది. ఓకే. సో అదే రకంగా ఫ్యాట్ సాల్యుబుల్ అమైనో యాసిడ్స్ ని మనం డిగ్రేడేషన్ చేసినా, బ్రేక్ చేసినా కూడా ఎస్టైల్ కోయేనే ఎక్కువగా వస్తుంది. ప్రొపియోనైల్ కోయే ఎందుకు వచ్చింది, యాక్చువల్ గా ఎస్టైల్ కోయే కంటైన్స్ 2 కార్బన్స్, ప్రొపియోనైల్ కోయే కంటైన్స్ 3 కార్బన్స్. ఓకే. ప్రొపియోనిక్ యాసిడ్. ఓకే. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా మనం కట్ చేసినా కూడా బీటా ఆక్సిడేషన్ లో కూడా ప్రొపియోనైల్ కోయే వస్తుంది. సో ఎస్టైల్ కోయే, ప్రొపియోనైల్ కోయే, ఎస్టైల్ కోయే ఇలాంటివి ఏది వచ్చినా కూడా ఫైనల్ ప్రోడక్ట్ గా అవి కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ అన్నట్టు. మనకి గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్లు ఉంటాయి, కీటోజెనిక్ అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇప్పుడు మనం అమైనో యాసిడ్ ని అంటే ప్రోటీన్ ని కనుక డైట్ లాగా తీసుకుంటే అది డైజెషన్ లో అమైనో యాసిడ్ గా మారుతాయి. ఈ అమైనో యాసిడ్లని మళ్ళీ మనం బ్రేక్ చేసి వాటిని ఆక్సిడైజ్ చేసి అందులో నుంచి మనం ఎనర్జీని తీసుకోవాలి. ఓకే. అవుట్ ఆఫ్ 20 అమైనో యాసిడ్ లో 2 టైప్స్ ఉన్నాయి. కొన్నేమో వాటిని బ్రేక్ చేసి వాటి నుంచి గ్లూకోజ్ ని తయారు చేయొచ్చు. ఇంకా కొన్నిటినేమో వాటిని బ్రేక్ చేసి వాటి నుంచి ఫ్యాటీ యాసిడ్లను తయారు చేయొచ్చు. ఓకే. ఒక రెండు ఉన్నాయి, అవి వాటి నుంచి రెండు ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక ప్రోడక్ట్ తోని గ్లూకోజ్ తయారు చేయొచ్చు, ఇంకో ప్రోడక్ట్ తోని ఫ్యాటీ యాసిడ్ తయారు చేయొచ్చు. సో కనుక 3 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. వాటి యొక్క క్యాటబాలిజం బేస్ చేసుకొని గ్లూకోజెనిక్, తర్వాత కీటోజెనిక్ అండ్ బోత్ గ్లూకోజెనిక్ అండ్ కీటోజెనిక్ ఈ 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. సో ఐసోల్యూసిన్, ఈ బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్లు అన్నీ కూడా ఎక్కడైతే కార్బన్ల నంబర్ ఎక్కువగా ఉంటుందో, CH2 అట్లా ఎక్కువగా ఉంటుందో అవన్నీ కూడా కీటోజెనిక్ అమైనో యాసిడ్స్. ఓకే. సో ఐసోల్యూసిన్ ని మనం బ్రేక్ చేసినప్పుడు మనకి ఫైనల్ గా ఎస్టైల్ కోయే, ప్రొపనైల్ కోయే ఇలాంటివి వస్తాయి. సో ఇందులో ఉన్న ఈ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆల్ఫా కీటో యాసిడ్ డీహైడ్రోజనేజ్, ఈ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ ఎంజైమ్ గనక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఈ ఎంజైమ్ పని చేయకుండా పోతే, ఒకవేళ ఈ డిఫెక్ట్ వల్ల ఈ ఎంజైమ్ ప్రొడక్షనే కాకపోతే అప్పుడు ఏమవుతుంది, ఐసోల్యూసిన్ నుంచి ఆల్ఫా కీటో యాసిడ్ వస్తుంది. ట్రాన్సామినేషన్ జనరల్ రియాక్షన్, ఎవ్రీ అమైనో యాసిడ్ కి ఫస్ట్ రియాక్షనే ట్రాన్సామినేషన్, తర్వాత అది డిఅమినేషన్ కి వెళ్తుంది. అమైనో గ్రూప్ లివర్ కి వెళ్ళి యూరియాగా కన్వర్ట్ అవుతుంది. అది కామన్ రియాక్షన్ అన్ని అమైనో యాసిడ్లకి. ఓకే. సో ఈ అమ్మోనియాని తీసేసిన తర్వాత వచ్చేదాన్ని ఆల్ఫా కీటో యాసిడ్ అంటాం. ఈ ఆల్ఫా కీటో యాసిడ్ తర్వాత ఏమవుతుంది అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
సో కనుక ద ఫస్ట్ ఎంజైమ్ ఆల్ఫా కీటో యాసిడ్ మీద పనిచేసే ఫస్ట్ ఎంజైమ్ ఆల్ఫా కీటో యాసిడ్ డీహైడ్రోజనేజ్. ఇది కనుక దీనికి సంబంధించిన జీన్ కనుక డిఫెక్ట్ ఉంటే ఈ ఎంజైమ్ అనేది ప్రొడక్షన్ కాదు. సో కనుక ఐసోల్యూషన్ ఏమవుతుంది, అది బ్రేక్ కాదు, కంప్లీట్ గా బ్రేక్ కాదు. సో దాని వల్ల వచ్చే డిఫెక్ట్ ఏదైతే ఉందో ఆ డిఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఈ ఆల్ఫా కీటో యాసిడ్స్ అనేటివి కన్వర్ట్ కావు నెక్స్ట్ స్టెప్ కి. సో ఆల్ఫా కీటో యాసిడ్స్ అన్ని కూడా అలానే మిగిలిపోతాయి. ఎక్సెస్ గా మిగిలిపోయిన బాడీలో మిగిలిన ఏమవుతాయి, ఖచ్చితంగా అవి త్రూ యూరిన్ ద్వారా బయటికి వెళ్లాల్సిందే. సో ఇవి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళినప్పుడు ఈ ఆల్ఫా కీటో యాసిడ్స్ బయటికి వెళ్ళినప్పుడు గాలిని తగలగానే, బయట వచ్చిన ఎయిర్ ను తగలగానే ఏమవుతుంది, అవి కొంత ఆక్సిడేషన్ అవుతాయి. దానివల్ల ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఎలా ఉంటుంది అని అంటే కొంచెం స్వీట్ స్మెల్ లాగా ఉంటుంది. దాన్ని మనం మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని అంటాం. ఓకే. సో కనుక ఐసోల్యూసిన్ లాంటి బ్రాంచ్డ్ చైన్స్ అయితే అది మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ కు దారితీస్తుంది. ఇక్కడ ఇంకో 3 ఇచ్చారు. ఫినైలలనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఈ 3 ఇచ్చారు. ఈ 3 కూడా ఆరోమాటిక్ అమైనో యాసిడ్లు. వీటిని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చిండు. ఎందుకు అనంటే అమైనో యాసిడ్ మెటబాలిజం లో మేజర్ గా ఓన్లీ ఈ 2 రకాలైన అమైనో యాసిడ్స్ వాటి యొక్క క్యాటబాలిజం మాత్రమే చదువుతాం మనం. ఓకే, మేజర్ గా ఒకటి బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్. ఇందులో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్. సిరప్ అనగానే స్వీట్ స్మెల్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది ఏంటిది, ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్. ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ వాటిల్లో డిఫెక్ట్స్ వస్తే ఏమవుతుంది అనేది. ఓకే, అవి వాటిల్లో ఫస్ట్ ఆరోమాటిక్ అమైనో యాసిడ్ ఫినైలలనిన్. ఫినైలలనిన్ కి ఒక OH గ్రూప్ ని అటాచ్ చేస్తే అది టైరోసిన్ అవుతుంది. ఆ టైరోసిన్ మళ్ళీ ఫైనల్ గా వచ్చి ఫ్యూమరేటు ఎస్టో ఎస్టేట్ గా మారుతుంది. చూడండి, ఎస్టో ఎస్టైల్ కోయే అంటే 2 ఎస్టైల్ కోయలు అన్నట్టు. ఎసిటో ఎస్టైల్ కోయే ఇది దేనికి వెళ్తుంది, ఇది ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్ కి వెళ్తుంది. ఫ్యూమరేట్ ఎక్కడికి వెళ్తుంది, ఫ్యూమరేటు మ్యాలేటు ఆక్సాలో ఎస్టేట్ అంటే ఇది గ్లూకోనియోజెన్స్ కి వెళ్తుంది, ఇది గ్లూకోజ్ కోసం వెళ్తుంది. సో కనుక ఫినైలలనిన్ అనేది దేనికి ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బోత్ కీటోజెనిక్ అండ్ గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్. ఓకే. సో ఈ ఈ పాత్వేలో ఒకవేళ ఈ ఎంజైమ్ ఫినైలలిన్ హైడ్రాక్సిలేజ్, ఫస్ట్ ఎంజైమ్ ఫినైలలిన్ హైడ్రాక్సిలేజ్, ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఫినైలలిన్ మీద OH ని అటాచ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫినైలలిన్ బికమ్స్ టైరోసిన్. ఓకే. సో ఇక్కడ OH ని అటాచ్ చేయడానికి దీనికి ఆక్సిజన్ కావాలి. ఓకే, ఆ ఆక్సిజన్ రిడక్షన్ చేసి ఆ ఆక్సిజన్ ను OH గ్రూప్ గా మార్చి దాన్ని టైరోసిన్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇది ఫినైలలిన్ హైడ్రాక్సిలేజ్ అంటాం. ఇది కనుక డిఫెక్ట్ అయితే ఫినైల్ కీటోన్ యూరియా వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఎంజైమ్ ట్రాన్సామినేజ్ కనుక అయ్యేది ఉంటేనేమో టైరోసినీమియా వస్తుంది. సో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2 పేర్లు, ఫినైల్ కీటోన్ యూరియా, ఆల్కాప్టోన్ యూరియా అమైనో యాసిడ్ మెటబాలిజం లో, దాంతోపాటు మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి వీటి యొక్క ఎంజైమ్స్. హోమోజెంటిసేజ్ ఆక్సిడేజ్ ఒకటి, ఫినైలలిన్ హైడ్రాక్సిలేజ్ ఒకటి, అక్కడ ఆల్ఫా కీటో యాసిడ్ డీహైడ్రోజనేజ్ ఒకటి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. తర్వాత అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం ఆఫ్ విచ్ విటమిన్ ఈజ్ అఫెక్టెడ్ బై వార్ఫెరిన్. వార్ఫెరిన్ అన్న దాంట్లోనే మనకి ఇది వార్ లో యూజ్ చేసే ఒక రకమైన టాక్సిన్ అన్న విషయం తెలిసిపోతుంది. ఇది ఒక టాక్సిన్. ఈ టాక్సిన్ ఏం చేస్తుంది అని అంటే, ఇది విటమిన్ కే ని అది ఆ విటమిన్ కే యొక్క రియాక్షన్ ని, అది విటమిన్ కి అది యాంటోగనిస్ట్ లాగా అంటే ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది. విటమిన్ కే రియాక్షన్ ఇది ఇన్హిబిట్ చేస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది, విటమిన్ కే ఉన్నా కూడా అది పనిచేయదు. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విటమిన్ కే, ఇక్కడ విటమిన్ కే అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు కే అంటే ఏంటిది. కే అంటే జర్మన్ లో కోయాగ్యులేషన్ స్పెల్లింగ్ కే తోని స్టార్ట్ అవుతుంది జర్మన్ లో. ఓకే, అదే మనకి ఇంగ్లీష్ లో అయితే కోయాగ్యులేషన్ సి తోని స్టార్ట్ అవుతుంది. విటమిన్ సి అనాల్సి వచ్చేది, కానీ విటమిన్ సి ఆల్రెడీ ఉంది, వేరేది ఉంది, బి కాంప్లెక్స్ విటమిన్ అది. ఇదేమో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో దట్ ఈస్ వై విటమిన్ కే స్టాండ్స్ ఫర్ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ కోయాగ్యులేషన్. మన బాడీ మనకు దెబ్బలు తగిలినా లేకుంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా కూడా బ్లడ్ కోయాగ్యులేషన్ కావడానికి మనకి విటమిన్ కే చాలా అవసరం. కోయాగ్యులేషన్ కి ఏం కావాలి మనకి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కావాలి. సో వన్ ఆఫ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్ ప్రోథ్రాంబిన్ అని ఏదైతే ఉందో, ఒక్క నిమిషం. సో విటమిన్ కే ఇక్కడ చూడండి, బ్లడ్ క్లాటింగ్ ఎట్లా జరుగుతుంది అంటే ఫైబ్రిన్ నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. మనకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ మనకి స్క్వాబ్ అనేది ఏర్పడుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఒక మెష్ లాగా, ఇట్లా వల లాగా ఉంటుంది, ఇట్లా మెష్ లాగా ఉంటుంది.
ఈ ఫైబర్స్ అనేటివి ఏర్పడతాయి. ఫైబ్రిన్ నెట్వర్క్ ఏర్పడతది. ఈ నెట్వర్క్ ఏర్పడడానికి మనకు ఒక సీరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరగాలి. ఆ సీరీస్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ జరగడానికి స్టెప్ బై స్టెప్ కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవసరమంట. అందులో వన్ ఆఫ్ ద కొన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ 2, 7, 9 అండ్ 10 ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ప్రోటీన్స్ కాబట్టి అందులో గ్లూటమేట్ ఉంటుంది. సో ఇది గ్లూటమేట్ యొక్క సైడ్ చైన్. గ్లూటమేట్ సైడ్ చైన్ లో ఏమవుతుంది, చివర్లో సిఓఓహెచ్ ఉంటుంది. ఓకే, సో ఆ ప్రోటీన్ లో ఉన్న, ఆ పర్టికులర్ ప్రోటీన్ లో ఉన్న సైడ్ చైన్ లో ఉన్న ఒక సిఓఓహెచ్ ఉంది. ఈ కార్బన్ పైన విటమిన్ కే ఏం చేస్తుందంటే కార్బాక్సిలేషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంకొక సిఓఓహెచ్ అడిషనల్ గా అటాచ్ అవుతుంది. ఆ సిఓఓహెచ్ ఈ బ్లూ కలర్ లో ఉంది. ఓకే, నార్మల్ సిఓహెచ్, ఎక్స్ట్రా సిఓహెచ్, రెండు సిఓహెచ్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే కాల్షియం ను బైండ్ చేస్తుంది. కాల్షియం డైవాలెంట్ ఉంటుంది, Ca+2. సో కాబట్టి ఈ సిఓఓహెచ్, ఈ సిఓహెచ్ రెండు కలిసి కాల్షియం ను బైండ్ చేస్తాయి. దానివల్ల అక్కడ క్లాటింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో విటమిన్ కే అనేది డెఫిషియన్సీ ఉంటే ఈ మోనోకార్బాక్సిలిక్ గ్రూప్ ఎప్పుడు కూడా డైకార్బాక్సిలిక్ గ్రూప్ గా మారదు, కాల్షియం ను బైండ్ చేయదు. తర్వాత అది ఏ రకం కూడా క్లాటింగ్ జరగదు. ఓకే, సో విటమిన్ కే అంత ఇంపార్టెంట్ అన్నట్టు. సో క్లాటింగ్ కావాలి అని అంటే మనకి విటమిన్ కే అవసరము. విటమిన్ కే అనేది జనరల్ గా అన్ని లీఫీ వెజిటేబుల్స్ లో ఉంటుంది. ఓకే, ఈజీగా దొరుకుతుంది. సో ఒకవేళ మనము ఈ రెండు యాంటీ టాక్సిన్స్ ని కనుక యూజ్ చేస్తే, ఒకటి డైక్యుమరాల్, రెండోది వార్ఫేరిన్. ఇవి రెండు ఏం చేస్తున్నాయనంటే ఇక్కడ విటమిన్ కేకి ఇన్హిబిటర్ లాగా పనిచేస్తున్నాయి. ఓకే, సో అంటే విటమిన్ కే లాగానే ఉంటుంది చూడడానికి, అవి పోయి ఆ ఎంజైమ్ కి అటాచ్ అవుతుంది, ఆ ఎంజైమ్ పనిచేయదు. సో దాంతో ఈ రియాక్షన్ మొత్తం ఆగిపోతుంది. సో వార్ఫేరిన్ కనుక మనం ఆ టాక్సిన్ కనుక తీసుకుంటే ఏమవుతుంది, మనకు ఎప్పుడైనా దెబ్బలు దాకి గాయాలైనప్పుడు, వూండ్స్ అయినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో కోయాగులేషన్ కాదు, గడ్డగట్టదు. ఓకే, క్లాటింగ్ జరగదు. సో దాంతో కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి చనిపోతారు అన్నట్టు. ఓకే, సో అదొక టాక్సిన్. తర్వాత ఓకే, సో మనకి విటమిన్ ఏ గురించి తెలుసు. విటమిన్ ఏ ఎందుకు, ఇందులో రెటినోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి సో గ్రోత్, డిఫరెన్సియేషన్ ఇవన్నీ అవసరమే, కానీ అయినప్పటికీ కూడా విజువల్ సైకిల్ కోసము మేజర్ గా మనకి దేనికోసం యూజ్ అవుతుంది, ఇది మన సైట్ బాగుండడం కోసం అన్నట్టు. ఒకవేళ విటమిన్ ఏ డెఫిషియన్సీలో ఏమవుతుంది, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. అంటే నైట్ బ్లైండ్నెస్ అంటే నైట్ మాత్రమే కనిపించకపోవడం కాదు, లో లైట్ ఉన్నప్పుడు కళ్ళు సరిగా కనిపించవు. ఎందుకు అంటే కళ్ళల్లో ఉన్న ఐస్ లో ఉన్న ఒక పిగ్మెంట్ ఉంటుంది, అది రెటినాల్ ఎన్ఏఎల్, రెటినాల్. యాక్చువల్గా ఇక్కడ ఎన్ఓఎల్ అని ఇచ్చింది కదా, ఓల్ అంటేనేమో ఆల్కహాల్, ఎన్ఏఎల్ అంటేనేమో ఆల్డిహైడ్, ఎన్ఏఎల్ ఫామ్ లో ఆల్డిహైడ్ ఫామ్ లో ఉంటుంది. అది ఆల్డిహైడ్ ఫామ్ లో ఉన్న ఆ రెటినాల్ అనేది ఆ లైట్ ని రికగ్నైజ్ చేసే ఒక పిగ్మెంట్ అది. సో కనుక మనం విటమిన్ ఏ సరిగా తీసుకోకపోతే, డెఫిషియన్సీ ఉంటే మన కళ్ళు లైట్ ని ఈజీగా, వాటి యొక్క సెన్సిటివిటీ తగ్గిపోతుంది. బాగా లైట్ ఉన్నప్పుడు మాత్రమే అది సెన్సిటివ్ గా ఉంటుంది, తక్కువ లైట్ ఉన్నప్పుడు సెన్సిటివ్ గా ఉండదు. సో దాంతో నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. అయినా కూడా డెఫిషియన్సీని మనం కవర్ చేసుకోకపోతే అది పర్మనెంట్ బ్లైండింగ్ కి దారితీస్తుంది. ఓకే, విటమిన్ డి గురించి మనకు తెలిసిందే. విటమిన్ డి ఫర్ బోన్ డెవలప్మెంట్ అందరికి తెలిసేది. చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ అవుతుంది. ఓకే, బోన్ డిఫార్మేషన్ ఉంటుంది, బాగా పెలుసుగా ఉంటాయి, ఈజీగా బ్రేక్ అవుతాయి. ఆ పెద్దవాళ్ళలో, అడల్ట్స్ లో అయితే ఆస్టియోమలేషియా అంట. ఓకే, ఇవి అన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని కూడా ఎనిమల్ ఫుడ్స్ లోనే ఎక్కువగా సప్లై అవుతాయి మనకి. ఓకే, తర్వాత విటమిన్ ఈ అనేది వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే, నిజానికి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ విటమిన్ సి, ఓకే, అన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అలాంగ్ విత్ విటమిన్ సి, ఇవన్నీ కలిపి కూడా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. సో విటమిన్ ఈ అనేది మాత్రం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది చాలా సెల్ యొక్క మెంబ్రెన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ అటాక్ కాకుండా. సో కనుక ఒకవేళ ఈ విటమిన్ ఈ కనుక లోపం ఉంటే, డెఫిషియన్సీ ఉంటే, జనరల్ గా మనకి ఎక్కువగా ఏజింగ్ సిమ్టమ్స్ ఎక్కువగా వస్తాయి. విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది, మనం ఫేస్ కి పెట్టుకునే వాటిలలో యాడ్లలో వస్తుంది కదా, విటమిన్ ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏజింగ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఒకవేళ డెఫిషియన్స్ లో రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్ అవుతుంది, అంటే రిప్రొడక్టివ్ సెల్స్ ఎక్కువగా అవి ముందు డ్యామేజ్ అవుతాయి. సో దాని వల్ల స్టెరిలిటీ ఇన్ మెయిల్స్
వచ్చే అవకాశం ఉన్నది. ఓకే. సో విటమిన్ కే అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం క్లాటింగ్ కోసం. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లలో ఉంటది. చాలా ఈజీగా దొరుకుతది. మనకి దీని అవసరం కూడా ఎక్కడ ఎక్కువ పడదు కాబట్టి దీని గురించి ఎక్కువ డిస్కస్ చెయ్యం. ఓకే. సో కానీ వార్ఫేరిన్ అనేది విటమిన్ కేని అదేం చేస్తుంది, అది కంపీట్ చేస్తుంది. విటమిన్ కేని తొలగించి దాని ప్లేస్‌లో వార్ఫేరిన్ వస్తుంది. సో దాంతో ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది ఆగిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నట్టు. ఓకే. సో అది విటమిన్స్ నుంచి కంపల్సరీగా 1 ఆర్ 2 క్వెషన్స్ డెఫినిట్‌గా వస్తాయి. ప్రతి విటమిన్ దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క డెఫిషియన్సీ సిండ్రోమ్ ఏంటిది? డెఫిషియన్సీ డిజార్డర్ ఏంటిది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో వాటి పేరేంటి? యాక్టివ్ ఇంగ్రీడియెంట్ ఏమున్నది అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ డయాబెటిస్ మెల్లిటస్. అసలు డయాబెటిస్ అంటే ఏంటి? సో డయాబెటిస్ మీన్స్ లో ఇన్సులిన్ లెవెల్స్. బ్లడ్‌లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్‌ను తక్కువ ప్రొడక్షన్ చేస్తది. సో, ఇప్పుడు మనం ఫుడ్ తీసుకోగానే ఏమవుతుంది? ఆఫ్టర్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అవర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గోస్ అప్. అవి గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతాయి. సో, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంతుంటాయి మామూలుగా? ఇది ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఫాస్టింగ్ మీన్స్ ఒక 2 అవర్స్, 4 అవర్స్ వరకి గూడా మనం ఫుడ్ తీసుకోకుండా ఫాస్టింగ్ కండిషన్‌లో లేదా ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఏం తినకుండానే ఫాస్టింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్‌ని గనుక చెక్ చేస్తే ఇట్ షుడ్ బి బిట్వీన్ 70 అండ్ 100. ఓకే. 70 కన్నా బిలో అస్సలు ఉండదు. 70 కన్నా బిలో ఉంటే మనం అన్‌కాన్షియస్ అయితాము. 70 అండ్ 100కి మధ్యలో ఉంటుంది. అలా ఉంటే దాన్నేమంటాం, అది నార్మల్ అంటాం. ఓకే. ఒకవేళ మనం అసలు ఫుడ్డే తీసుకోకపోయినా గూడా అది 100 ప్లస్ ఉంది అనంటే డయాబెటిక్ అన్నట్టు మనం. ఓకే. మనం ఒకవేళ ఫుడ్ తీసుకున్నాక 2 అవర్స్ తర్వాత అది డైజెషన్ అవుతది. అబ్జార్బ్ అయిపోయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయితాయి. ఓకే. అప్పుడు కూడా ఎంతుండాలది? 100 నుంచి 130 ఉండాలి. ఇప్పుడున్న గైడ్‌లైన్స్ ప్రకారం అయితే అది 150 వరకున్నా గూడా డయాబెటిస్ కిందకి రాదది. 100 నుంచి 150 మధ్యలో ఎక్కడున్నా గూడా పోస్ట్ ప్రాండియల్ అంటారు. అది డయాబెటిస్ కిందకి రాదు. సో, డయాబెటిస్ అంటే ఎప్పుడు మనం జెప్పొచ్చు డయాబెటిస్ ఉంది అని? ఫాస్టింగ్ కండిషన్‌లో 100 ప్లస్ ఉండాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత 150, 160 ప్లస్ ఉండాలి. ఓకే. సో, అప్పుడు మాత్రమే అది డయాబెటిస్ కిందకొస్తది. సో, మనం బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తగ్గట్లేదు అంటే, ఆ గ్లూకోజ్‌ని మిగిలిన టిష్యూస్ తీసుకోవట్లేదు. ఇంటేక్ జేయట్లేదు. అబ్జార్బ్ చేసుకుంటలేవు మిగిలిన టిష్యూస్. ఎందుకు? అంటే ఇన్సులిన్ గావాలి దాని కోసం. సో, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆల్రెడీ తక్కువుంది గాబట్టి, ఆ ప్రొడక్షన్ అయిన ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ గూడా తక్కువగా ఉంది. అంటే ఇన్సులిన్ తక్కువగా ఉంది. ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ టిష్యూస్ మీద గూడా తక్కువగా ఉంది. సో, దాంతో టిష్యూస్‌కి ఈ గ్లూకోజ్ అవసరమైనప్పటికి గూడా అవి తీసుకుంటలేవు. ఓకే. సో, దాంతో మనకి వీక్‌నెస్ ఒస్తుంది. టిష్యూస్‌లో గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. సో, కావాల్సినంత ఉంటుంది. కానీ మనం యూజ్ జేసుకోలేమన్నట్టు. ఓకే. సో, ఆ రకంగా. ఆ కండిషన్‌ని మనం డయాబెటిస్ మెలిటస్ అంటాం. సో, ఇప్పుడు మనకి హ్మ్, ఆహ్, ఏం ప్రాబ్లమ్ అవుతుందిప్పుడు? ఓకే. చూడండి. గ్లూకోజ్ ఒకవేళ ఇన్సులిన్ గనక ఎక్కువ ప్రొడక్షన్ అయితే, అంటే మనకు కావాల్సినంత ప్రొడక్షన్ అవుతే ఏమవుతది? గ్లూకోజ్ అప్‌టేక్ జేస్తుంది. అంటే గ్లూకోజ్‌ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో, కాబట్టి బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ తగ్గిపోతుంది. బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ టిష్యూస్‌లోకి అది ఎంటర్ అవుతుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే. ఫుడ్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతది. పెరిగిన గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి మళ్ళా నార్మల్‌కొస్తాయి. తర్వాత గ్లైకాలసిస్ పెరుగుతుంది. ఎందుకు? గ్లూకోజ్ ఎక్కువగా తీసుకుంది కాబట్టి గ్లైకాలసిస్ జరిగి, గ్లైకాలసిస్ నుంచి మిగిలిన ప్రాసెస్‌లు అన్ని జరుగుతాయన్నట్టు. ఓకే. గ్లైకోజెనసిస్ మీన్స్ ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్‌ని అది గ్లైకోజెన్‌గా కన్వర్ట్ చేస్తుంది. హెచ్ఎంపీ షంట్ దేనికోసం అవసరం? 2 మెటీరియల్స్ కోసం అవసరం. ఒకటి రైబోజ్ షుగర్ కోసం, అది న్యూక్లిక్ యాసిడ్ బయోసింథసిస్ కోసము. రెండోది ఎన్ఏడిపిహెచ్‌లు. ఈ ఎన్ఏడిపిహెచ్‌లు దేనికి అవసరం అంటే లిపిడ్ బయోసింథసిస్‌కి అవసరం. ఓకే. ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్, లిపిడ్స్ బయోసిన్సిస్, కొలెస్ట్రాల్ బయోసిన్సిస్ వీటన్నిటికి అవసరం. అంటే ఇక్కడ ఏం లేదు. మనం గనక అవసరానికి మించి ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 130 ఎప్పుడైతే దాటుతదో, దాటగానే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతది. ఇన్సులిన్ అన్నిటికి సిగ్నల్ ఇస్తది సెల్స్‌కి. ఎక్కువ గ్లూకోజ్ ఉంది, ఎక్కువగా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఆ గ్లూకోజ్‌ని తీసుకొని దాన్ని స్టోర్ చేసుకోండి ఫ్యూచర్ కోసము అని చెప్తుందన్నట్టు.
సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ గ్లూకోజ్ ని మన టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటే ఆ గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ గా మారుస్తాయి. అదే గ్లూకోజ్ ని కొంత ఫ్యాట్ గా మారుస్తాయి. ఫ్యాట్ గా మార్చడం కోసం మనకి ఎన్ఏడిపిహెచ్ కావాలి కాబట్టి హెచ్ఎంపి షంట్ను జరుపుతాయి. ఓకే, గ్లైకోజన్ సింథసిస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లు అన్ని జరగాలి అని అంటే ఫస్ట్ గ్లైకాలసిస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. గ్లైకాలసిస్ స్టార్ట్ అవుతానే ఫైనల్ గా మనకి పైరువేట్ వస్తుంది. పైరువేట్ నుంచి ఎస్టైల్ కోఏ వస్తుంది. ఎస్టైల్ కోఏ ఎందులోకి వెళ్తుంది, ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్ కి వెళ్తుంది. అట్లనే కొలెస్ట్రాల్ బయోసిన్సిస్ కూడా వెళ్తుంది. సో కాబట్టి మనం అవసరానికన్నా ఎక్కువగా ఎక్సెస్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇన్సులిన్ వస్తుంది. గ్లైకోజన్ ఎక్కువ స్టోర్ అవుతుంది. గ్లైకోజన్ యాక్చువల్ గా దానికి లిమిట్ ఉంది, కానీ ఫ్యాట్ కి లిమిట్ లేదు కనుక ఏమవుతుంది, మనం అవసరానికన్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటే మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో మనకు ఒబేసిటీ వస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, దాంతో హార్ట్ డిసీజులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు బాడీ ఏం చేస్తుంది, సో అవసరానికన్నా ఎక్కువ గ్లూకోజ్ తీసుకున్నాం, ఫ్యాట్ కూడా పెరిగిపోయింది, ఇంకా ఎక్కువైపోయింది అని చెప్పి అదేం చేస్తుంది అని అంటే ఆ ఇన్సులిన్ కి ఆ టిష్యూస్ ఏం చేస్తామంటే సెన్సిటివిటీని తగ్గించుకుంటాయి. అంటే ఇన్సులిన్ చెప్పినా కూడా వినవు, ఇంకా చాలు మాకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇంకా ఎక్కువ గ్లూకోజ్ తీసుకోవు అని చెప్పి ఇన్సులిన్ చెప్పే మాటను వినదు. సో అప్పుడు రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, సో దాంతో డయాబెటీస్ అనేది అప్పుడు స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. సో డయాబెటీస్ కి వన్ ఆఫ్ ద కాదు, అసలు మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒబేసిటీనే మేజర్ ప్రాబ్లం దానికి. ఓకే, సో ఇక్కడ చూడండి, డిక్రీజ్ ఇన్సులిన్ లెవెల్స్, ఇన్సులిన్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతా ఉంటది డయాబెటీస్ లో. డిక్రీజ్డ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. వేటికి, టిష్యూస్ కి. ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ లెవెల్, ఇది రాంగ్. ఇన్సులిన్స్ అసలు ఎక్కువ కావు. ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇది కూడా రైటే. ఎందుకు అంటే ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్. ఓకే, 1, 3, 4లు మనకి 1, 2, 4లు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇన్ స్కెలిటల్ మజిల్. సో ఇది మీకు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ లోంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఫిఫ్త్ సెమిస్టర్ లో ఏం లెసన్స్ ఏమున్నాయి మీకు టాపిక్స్, ఫిజియాలజీ ఉంది, న్యూట్రిషన్ ఉంది, తర్వాత ఎండోక్రైనాలజీ ఉంది, తర్వాత క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉంది. 4 యూనిట్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ టాపిక్స్. వీటన్నింటిలో నుంచి కూడా కంపల్సరీ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. అట్లీస్ట్ 1 or 2 కంపల్సరీగా ఒక్కొక్క యూనిట్ లోంచి వస్తుంది. సిక్స్త్ సెమిస్టర్ లో మాలిక్యులర్ బయాలజీ ఉంది, ఇమ్యునాలజీ ఉంది. ఇమ్యునాలజీ నుంచి ఒక 3, 4 క్వశ్చన్స్ వస్తాయి. మాలిక్యులర్ బయాలజీ నుంచి కూడా ఒక 3, 4 క్వశ్చన్స్ వస్తాయి. సో కనుక మీరు ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ బాగా చదువుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో ఫిఫ్త్ సెమిస్టర్ లో ఫిజియాలజీలో మీకు 7, 8 మెగా ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఒక సిస్టమ్ ఏంటిది అని అంటే మజిల్ కంట్రాక్షన్ సార్కోప్లాజ్మిక్. సార్కో అన్న మాట ఎక్కడ వాడినా కూడా దాన్ని మనం అది మజిల్ కి సంబంధించింది. సార్కోప్లాజ్మిక్ రెటిక్యులమ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ మజిల్ సెల్స్. ఓకే, మయోసైట్స్ లో ఉన్న ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ సార్కోప్లాజ్మిక్ రెటిక్యులమ్ అంటాం. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్సులిన్ మాత్రం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గించాలని చూస్తుంది టగ్ ఆఫ్ వార్ గేమ్ లో. మిగిలిన అన్ని కూడా పెంచడానికి ట్రై చేస్తున్నాయి. ఆ మిగిలిన ఏంటి అంటే గ్లూకగాన్, ఆపోజిట్ ఎంజైమ్ ఇన్సులిన్ కి, ఎపినఫ్రిన్ మనకి స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక్కటేసారి మనం దేనన్నా చూసి భయపడ్డప్పుడు వచ్చే హార్మోన్ ఇది. థైరాక్సిన్, థైరాక్సిన్ కూడా అంటే థైరాయిడ్ హార్మోన్ ఇది. తర్వాత గ్రోత్ హార్మోన్ కూడా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను పెంచుతుంది. గ్లూకోకార్టికాయిడ్స్ అంటే ఎక్కువ టైం ప్రొలాంగ్డ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే స్టిరాయిడ్ హార్మోన్ ఇది. ఏసిటిహెచ్ అనేది మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది. ఇది గ్లూకోకార్టికాయిడ్స్ మీదనే పనిచేస్తుంది. ఓకే, సో ఇన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయి మనకి, అన్ని కూడా గ్లూకోజ్ లెవెల్స్ ను పెంచాలని ట్రై చేస్తున్నాయి, కానీ తగ్గించేది మాత్రం ఒకటి ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది అంత ఇంపార్టెంట్ అక్కడ. సో సార్కోప్లాజ్మిక్ రెటిక్యులం దగ్గరికి వచ్చినప్పుడు, సో మనకు మజిల్ కంట్రాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఆ పర్టికులర్ మజిల్ కి సిగ్నల్ వస్తుంది, ఎలక్ట్రిక్ సిగ్నల్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే ఛానల్స్ ఓపెన్ అవుతాయి. సో మనకి ఆల్రెడీ తెలుసు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి సెల్లో కూడా, హ్యూమన్ సెల్లో సెల్ లోపల ఉన్నదాన్ని ఇంట్రా సెల్యులార్ ఎన్విరాన్మెంట్ అంటాం, బయట ఉన్నదాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే సెల్ లోపల సోడియము చాలా తక్కువగా ఉంటుంది, సెల్ బయట సోడియం ఎక్కువగా ఉంటుంది. ఓకే,
పొటాషియం ఏమో దీనికి ఆపోజిట్ ఉంటుంది. సో సెల్ లోపల చూసుకోండి, సెల్ లోపల సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఓకే. సోడియం నిజానికి మనకి సెల్‌కి ఎక్కువగా అవసరం లేదు. అంటే మనం సాల్ట్ తీసుకుంటున్నాం గదా! సాల్ట్ పాపం సెల్స్‌కు గూడా నచ్చదు. ఓకే. కానీ చాలా ఇంపార్టెంట్ అది. చాలా తక్కువ క్వాంటిటీలో గావాలి. సో మన సెల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనంటే చాలా తక్కువ సోడియం సెల్ లోపలుంది. ఎక్కువ పొటాషియం సెల్ లోపలుంది. ఓకే. దానికి అపోజిట్‌గానేమో బయటుంది. సో సెల్‌కి సిగ్నల్ వచ్చినప్పుడు ఇదే రకంగా మజిల్ సెల్‌కి సిగ్నల్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే 2 చానెల్స్ ఓపెన్ అయితాయి. అప్పుడేమవుతది బయటున్న సోడియం లోపలికొస్తుంది. లోపలున్న ఎక్సెస్ పొటాషియం బయటికెళ్తుంది. ఓకే. దీన్నేమన్నా యాక్షన్ పొటెన్షియల్ అంటాం. ఓకే. అంటే ఆ సెల్ గుర్తుపట్టిందన్నట్టు. ఈ అయాన్స్ అటు ఇటు షఫుల్ కావడాన్ని బట్టి నాకు సిగ్నల్ వచ్చిందన్న విషయం గుర్తుపడుతుంది. ఈ గుర్తుపట్టిన తర్వాత ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులము కాల్షియంను స్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి కాల్షియంను స్టోర్ చేస్తుంది. ఈ కాల్షియము ఈ చానెల్స్ ద్వారా కాల్షియం బయటికి రిలీజ్ అవుతుంది. బయటికి రిలీజ్ అయ్యి ఇక్కడ చూడండి మనకి యాక్టిన్, మయోసిన్ ఫైబర్స్ ఉన్నాయి. కాల్షియం బైండింగ్ సైట్ ఉంది. ఎప్పుడైతే ఈ కాల్షియం వచ్చి ఈ ఈ మయోసిన్‌లో ఉన్న దీని హెడ్ మీద ఎప్పుడైతే అటాచ్ అవుతదో కాల్షియం బైండింగ్ సైట్‌కి అటాచ్ అవుతదో అప్పుడు మాత్రమే ఇది మజిల్ కంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతది. సో కనుక కాల్షియం రిలీజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. కాల్షియం రిలీజ్ దేని మీద డిపెండ్ అయింది? యాక్షన్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయింది. సో ఇంతకీ ఆ కాల్షియం ఎక్కడుంది? సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉంది. సో కనుక పాయింట్ అది ఇక్కడ. ఇందులో ఇంకా వేరే ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటే సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ స్టోర్ ద కాల్షియం. ఓకే. సో ఇంకొక క్వెషన్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ గ్లూకోకైనేస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెక్సోకైనేస్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి గ్లూకోకైనేస్ కన్వర్ట్స్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6 phosphate. Hexokinase also convert the glucose to glucose 6 phosphate. So what is the difference between glucokinase and hexokinase? అంటే హెక్సోకైనేజ్ గ్లూకోకైనేజ్ రెండు కూడా ఒకటే ఫంక్షన్ చేస్తున్నాయి. ప్రోడక్ట్ కూడా ఒకటే. కానీ హెక్సోకైనేజ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్‌ని మాత్రమే కాదు, అది ఫ్రక్టోజ్ మీద పనిచేస్తుంది, మానోజ్ మీద పనిచేస్తుంది, 6 కార్బన్స్ ఉన్న వేరే షుగర్స్ మీద కూడా పనిచేస్తుంది. గ్లూకోకైనేజ్ మాత్రం స్ట్రిక్ట్‌గా గ్లూకోజ్ మీదనే పనిచేస్తుంది. హెక్సోకైనేజ్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఎంజైమ్ ఆఫ్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ యొక్క ఫస్ట్ ఎంజైమ్. గ్లూకోజ్ కైనేజ్ మాత్రం అక్కడ పనిచేయదు. ఇది ఓన్లీ లివర్‌లో మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకున్నది? ఓకే. ఇదొక ఐసో ఎంజైమ్ ఆఫ్ హెక్సోకైనేజ్. ఇప్పుడు దీన్ని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ హెక్సోకైనేజ్, గ్లూకోకైనేజ్ 2 కూడా ఇంపార్టెంట్ ఎంజైమ్స్. ఈ గ్లూకోకైనేజ్ ప్రెజెంట్ ఇన్ లివర్ ఇక్కడ చూడండి. ఇట్ క్యాటలైజ్ ద ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ వేరియస్ ఇట్ హ్యాస్ లో Km వాల్యూ ఫర్ సబ్స్ట్రేట్స్. ఏది? హెక్సోకైనేజ్ లో Km ఫర్ సబ్స్ట్రేట్. Km అంటే ఏం చెప్పుకున్నాం మనం ఎంజైమాలజీలో? ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ అఫినిటీ. ఓకే. అఫినిటీ అని అంటాం. అంటే Km వాల్యూ తక్కువగా ఉంటే అఫినిటీ ఎక్కువగా ఉంది. అంటే ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్యన బాగా అట్రాక్షన్ ఉందన్నట్టు. కనుక ఈజీగా రియాక్షన్ అవుతది. సో ఎంత తక్కువ Km వాల్యూ ఉంటే అంత బాగా రియాక్షన్ జరుగుతది అన్నట్టు. అఫినిటీ అంత ఎక్కువగా ఉంటుంది. Km వాల్యూ ఎక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటిది? సరిగా అట్రాక్షన్ లేదు. కాబట్టి ఎక్కువ సబ్‌స్ట్రేట్‌ని వాడినప్పుడు మాత్రమే అది బలవంతంగా మనం ఎక్కువ సబ్‌స్ట్రేట్‌ను అందులోకి ఫ్లష్ చేస్తేనే అది రియాక్షన్ జరుగుతుంది తప్ప లేకుంటే జరగదు. ఇక్కడున్న మేజర్ డిఫరెన్స్ ఈ 2 ఎంజైమ్స్ మధ్యలో ఏంటిదంటే హెక్సోకైనేజ్ కొంచెం గ్లూకోజ్ ఉన్నా దాన్ని వెంటనే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా మార్చేస్తుంది. బికాజ్ లో Km అండ్ హై అఫినిటీ. అదే గ్లూకోకైనేజ్ మాత్రం ఎక్ దీనికి హై Km ఉంది. లో అఫినిటీ ఉంది. అంటే ఎక్కువ గ్లూకోజ్ ఉండాలి. సో గ్లూకోకైనేజ్ కేమో చాలా గ్లూకోజ్ ఉంటేనే అది పనిచేస్తుంది. లేకపోతే పనిచేయదు. హెక్సోకైనేజ్ ఏమో కొంచెం గ్లూకోజ్ ఉన్నా కూడా వెంటనే పనిచేస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. హెక్సోకైనేజెస్ లో Km ఉంది. గ్లూకోకైనేజ్ ఏమో హై Km ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్హిబిటెడ్ బై గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. అంటే దాని ప్రొడక్టే. సో ఇక్కడ హెక్సోకైనేజ్ ఏం చేస్తుంది? కొంచెం 1, 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ రాగానే వెంటనే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా మారుస్తుంది. అట్లా వెంటనే మార్చేస్తుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది అదే ఎక్కువగా అక్యుములేట్ అయిందనుకోండి, అది వెంటనే ఆగిపోతుంది. కానీ గ్లూకోకైనేజ్ ఏం చేస్తుంది అనంటే, చాలా గ్లూకోజ్ కావాలి. చాలా గ్లూకోజ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఎంత గ్లూకోజ్ ఫాస్ఫేట్ 6 ఫాస్ఫేట్ వచ్చినా కూడా అది ఆగదు. అది ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటే అంటే అది సబ్‌స్ట్రేట్ మీద డిపెండ్ అయితుంది. ఎక్సెస్ గ్లూకోజ్ ఉందా లేదా? ఉంటే రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తుంది. అదే హెక్సోకైనేజ్ ఏం చేస్తుంది? ఎక్సెస్ గ్లూకోజ్ ఉందా అని చూస్తలేదు. ఎక్సెస్ ప్రొడక్ట్ ఉందా అనేది చూస్తుంది. ఎక్సెస్ ప్రొడక్ట్ ఉంటే ఇది ఆగుతది. అదేమో ఎక్సెస్
సబ్స్ట్రేట్ ఉంటే పనిచేస్తుంది. అవి 2 మేజర్ డిఫరెన్స్‌లు. సో, ఇక్కడ చూడండి గ్లూకోకైనేస్ హాస్ లో అఫినిటీ ఫర్ గ్లూకోజ్, దెన్ హెక్సోకైనేస్ అండ్ నాట్ ఇన్హిబిటెడ్ బై గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్.